హరిహర వీరమల్లు సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. 5 ఏళ్లుగా బ్రేకులు పడుతూ కాస్త ముందుకు సాగుతూ అన్నట్లుగా ఈ ప్రాజెక్ట్ ఉంది. డైరెక్టర్ క్రిష్ తప్పుకోగా దర్శకత్వ బాధ్యతలను జ్యోతికృష్ణ తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టాక రానున్న చిత్రం కావడంతో హరిహర వీరమల్లుకు మరింత క్రేజ్ వచ్చింది. మే 9న ఈ మూవీని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినా మరోసారి వాయిదా పడింది. అయితే జోష్ తెచ్చేలా తాజా అప్డేట్ బయటకు వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పాల్గొన్నారని సమాచారం బయటకు వచ్చింది. పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు జాయిన్ అయ్యారని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తయితే మూవీ రిలీజ్ డేట్పై ఓ క్లారిటీ వస్తుంది. దీంతో తాజా అప్డేట్తో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు హరిహర వీరమల్లు సినిమాకు పవన్ మరో 4 రోజులు కేటాయిస్తే షూటింగ్ పూర్తయ్యే దశకు వచ్చింది. కానీ టైం దొరకపోవడంతో ఆయన చిత్రీకరణ కంప్లీట్ చేయలేకపోయారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఈ హరిహర వీరమల్లు మరో రికార్డును క్రియేట్ చేసిందట. దాదాపు 200 కోట్ల ప్రీ బిజినెస్ చేసిందట హరిహర వీరమల్లు. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి పవన్ కళ్యాణ్ గారి మధ్య కానీ తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ హరిహర వీరమల్లు షూటింగ్కి జాయిన్ అవడంతో సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడైనా చర్చ ఓ పక్క మొదలైన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు హరిహర వీరమల్లు చిత్రం పీరియడిక్ యాక్షన్ డ్రామాగా మూవీగా తెరకెక్కుతోంది. మొఘలుల కాలం నాటి బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. 2020లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. గతేడాది జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం మనకందరికీ తెలిసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి జోడీగా నిధి అగర్వాల్ జంటగా నటిస్తోంది.